పనికైనా లంచమే. రాష్ట్రంలో పెచ్చు మీరిన అవినీతి, ఏడాది పాలన బాగలేదు. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడి. నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. యాంటీ కరప్షన్ తెలంగాణ సర్వేలో వెల్లడైంది. కరప్షన్ పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. లంచం ఏందే పని అయితలేదు, లంచం ఇయ్యందే ఏ పని అయితలేదట, ఏం అయితలేదట. అసలు పెన్ను మీద పేపర్ మీద సంతకమే పడతలేదట, పెన్ను ముంగడికి సాగుతలేదట. ఏదేనికైనా లంచాలు లంచాలు లంచాలు. మనం ఈ మధ్య కాలంలో చూసినాం, లంచాలు తీసుకుంటా పట్టుబడ్డ అధికారులు ఎందరో, సస్పెండ్ అయిన అధికారులు ఎందరో. ఈ ఏడాది పొద్దుల్నే దాదాపు 150, 100, 150 మీదనే అవినీతికి సంబంధించిన కేసులు దొరకచ్చు. 30,000 లంచం వేలు, 40,000, 50,000 లక్షలు ఒక తిమింగలాలై ప్రజల సొమ్మును తిమింగలాల లెక్క మింగుతా ఉన్నారు. పెద్ద పెద్ద తిమింగలాలు ఉన్నాయి, చిన్న చిన్న తిమింగలాలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. లటుక్కున మింగి కూర్చుంటా ఉన్నారు. ఆ మింగే క్రమంలో కొంతమంది నిఘా పెట్టి దొరకబడితే దొరుకుతా ఉన్నారు. ఇప్పుడు లంచం ఇచ్చేటోళ్ళే తప్పే, లంచం తీసుకునేటోళ్ళే తప్పే. ఇప్పుడు లంచం ఇవ్వకపోతే పని కాదు, ఆ పని కాకపోతే నా పానం పోతుంది అనుకొని భయపడి వాళ్ళు అడిగినంత లంచం ఇస్తా ఉన్నారు. కానీ ఇక్కడ తీసుకునేటోళ్ళకి ఎంత సోయి ఉండాలనొల్లా. లంచాలు ఇవ్వండి పని అయితే లేదట. ఇగో జేడి లక్ష్మీనారాయణ యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తెలంగాణ అని సర్వేలో వెల్లడైంది. మొత్తం మీద లంచం పెరిగింది రాష్ట్రంలో. ఈ అంశాలని మనం చూద్దాం. ఎట్లా దేనిలో లంచం పెరిగింది, ఏం కథ, ఆ అంశాలన్నీ మనం చూస్తే మనకి ఇక్కడ కనబడతాయి. మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి వివరాలన్నీ 2వ పేజీలు ఉన్నాయి. అవి చదువుకుందాం జర ఓపికతోని ఇనుండ్రి. ఎందుకంటే అది మనకు అవసరం. ఎట్లా పెరిగింది, లంచాలు తీసుకునే క్రమం ఎట్లా పెరిగింది, ఏం కథ అనేది మనం చూడొచ్చు. ఇగో ఆ వివరాలన్నీ ఇచ్చిండ్రు, ఎట్లెట్లా తీసుకున్నారు, ఏం కథ అనే వివరాలన్నీ ఇచ్చిండ్రు. లంచం ఎట్లా పెరిగింది, ఏం కథ, ఎందుకు పెరిగింది, ఈ సంవత్సరంలోనే ఎందుకు పెరిగింది. ఇగో చూడుండ్రి. ఇది ఏ పనికైనా లంచమే. ఓటేసిన నాయకుల వద్దకు సమస్యలు పరిష్కరించాలని పోతే కలవడం లేదని, వారి కోసం చెప్పులరిగేలా తిరగాల్సి వస్తుందని వాపోయినరు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సర్వే రిపోర్టును సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ బుధవారం విడుదల చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 14,34,056 మంది 19 నుంచి 60 ఏండ్ల రైతులు, ఉద్యోగులు, మహిళలు, పురుషుల నుంచి అభిప్రాయాలు సేకరించి రిపోర్ట్ను వైసీపీ ప్రచురించింది. ఇక దీంట్లో వైఏసీ ప్రచురించింది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో అవినీతిపై అధికారులు, నాయకుల పనితీరుపై ఆ సంస్థ వాలంటీర్లు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, గ్రామం, పట్టణం, నగర వారీగా అన్ని వర్గాల ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రిపోర్ట్ను బయట పెట్టింది. ఇగో లంచానికి సంబంధించిన అవినీతి రహిత సమాజం కావాలని చెప్పేసి జేడి లక్ష్మీనారాయణ అన్నారు. మొత్తం మీద రాష్ట్రంలో అవినీతి ఉన్నదా? ఇగో సాధారణంగానేమో 14% చెప్తే చాలా ఉన్నది అని చెప్పేసి 76% మంది చెప్పిండ్రు. 76% అవినీతి ఉన్నది రాష్ట్రంలో. ఇక ఇక్కడ లంచం ఇవ్వకపోతే పనులు కావడం లేదు అని చెప్పేసి 47.9% మంది చెప్తే అధికారులు ఇబ్బంది పెడుతున్నారని 28.4% ప్రజలు చెప్పిండ్రు. అధికారులు ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు? లంచాల కోసం ఇబ్బంది పెడతా ఉన్నారు. లంచం ఇవ్వకపోతే అసలు పనే కావట్లేదని చెప్పేసి 47.9% లంచం లంచం లంచం. ఎందుకు సార్లు ఇట్లా సామాన్య ప్రజల నుంచి పైసలు తీసుకొని మీ బొజ్జలల్లో దాచిపెడితే మీ బొర్రలు గుట్టలు పెరిగినట్టు, తిరుపతి 7 కొండల గుట్టలు పెరిగినట్టు పెరిగి అవి పలిగిపోయేనాడు, పాపం వండినాడు మీరందరూ పుట్టగదులు లేకుండా పోతారు. రూపాయి కూడబెట్టుకొని లంచాలు ఎందుకు మీరు తీసుకుని ఆల్రెడీ ప్రజల పన్నుల రూపంలోనే మీకు జీతాలు చెల్లిస్తాండ్రు. ఇలా మళ్ళీ లంచాలు మేయాలని చెప్పేసి దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది? ఇగో ఇంత లంచం చూడుండ్రి. మీ ప్రాంతంలో నిజాయితీ అధికారులు ఉన్నారా? 63% లేరంట. 63% నిజాయితీ అధికారులు ఉన్నారా అంటే లేరు. ఉన్నారన్నోళ్ళు 20% మంది చెప్పారు. ఈ కథ ఉన్నది. ఉన్నారన్నోళ్ళు 20% మంది. లంచం ఎట్లా ఇస్తారంటే 63.7% పైసల రూపంలో ఇస్తారట. ఇంకా 34.2% వస్తు రూపేణ, భూముల, జాగల, బంగారమా లేకపోతే ఇంకేమన్నా ఇట్లాంటి ఇండ్ల ఇట్లా లంచాలు ఇచ్చుకుంటూ పోతారట. ఇక ఏసీబీ, సిబిఐ, ఈడీ వల్ల అవినీతి తగ్గుతుందా? కొంచెం తగ్గుతుంది, 48.6%.
ప్రయోజనం లేదు 26% మంది అధికార. ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఏసీబీ అంటే ఇవన్నీ అంటే ఒకప్పుడు గజ 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 వణికిపోయేటోళ్ళు. ఇవేటికి ఒకప్పుడు గజ 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 వణికిపోయేటోళ్ళు ఇప్పుడు తొత్తుల్లాగా అయినాయి. ఏ రాజకీయ నాయకులకు మంచి చేకూరేటట్టు మాట్లాడాలనంటే అట్లా కేంద్రంలో ఆధీనంగా ఉండి కేంద్రంలో కీలుబొమ్మలుగా మారి ఇవి ఏ రాజకీయ నాయకుని ఇబ్బంది పెట్టాలన్నా తప్పు లేకపోయినా వాళ్ళని ఇరికిచ్చి ఏబిసిబి, సిబిఐ, ఈడీ దాడులు అని చెప్పేసి పెట్టుకొని మొన్న ఫర్ ఎగ్జాంపుల్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో జరిగిన ఆ ఈడీ రైట్సే దీనికి నిదర్శనం. దీనివల్ల ప్రయోజనం లేదు, వాళ్ళకి కావాలనుకుంటే బయట పెడతారు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే రైట్స్ చేస్తారు, లేకపోతే వదిలేస్తారనే ముచ్చట పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో అయిన ఈడీ రైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు అంటే 48 గంటలలో నివేదిక ప్రకటించాలన్న ఈడీ 2 సార్లు మిషన్లు తీసుకొని పోయినరు. అక్కడికి వచ్చిన అధికారులు ఎవరైతే ఉంటారో పైసలు లెక్కబెట్టేందుకు 2 సార్లు మిషన్ తీసుకొని పోయినరు. కోట్లు బయటపడ్డే ముచ్చట బయటకు వచ్చింది. కానీ ఈడీ అధికారికంగా నివేదిక ప్రకటించలే. ఎవరి కోసం ప్రకటించలే? ఎవరి కడుపుల తలకాయ పెట్టచ్చిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా. అందుకని వీటి వల్ల ప్రయోజనం ఏం లేదు. ఒకప్పుడు ఒక గౌరవం ఉండే వాటి మీద, కానీ ఇప్పుడు ఆ గౌరవం ఏమీ లేదు, ఏది కనబడతలేదు. అధికారులతో పని చేయించుకోవడానికి ఏం వాడతారు? లంచం వాడతాం 43%, న్యాయ పోరాటం చేస్తాం 41%. ఇక న్యాయ పోరాటం చేసిన పని అక్కడనే ఆగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అక్కడనే ఆగిపోతుంది. లంచం వాడతామని చెప్పేసి 43% మంది చెప్పిండ్రు ఈ కథ. అవినీతికి ప్రధాన కారణం ఎవరు? ఉద్యోగులు, నాయకులు 65%. అధికారులు లంచం ఎలా తీసుకుంటారు? బ్రోకర్ల ద్వారా డైరెక్ట్గా 30% తీసుకుంటారు, బ్రోకర్లతో 50%. పలానా మనిషి వస్తాడు, పో పలానా మనిషికి ఇచ్చేయండి, మళ్ళీ నా పేరు బయటికి రావద్దని చెప్పేసి బ్రోకర్ను వాడతారు, వాళ్ళు తీసుకుంటారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వ తీరు ఎలా ఉన్నది? పర్వాలేదు 41.8%, బాగాలేదు 25.3%, అధ్వానం 23.3%. ఇప్పటికే 60% మీద వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పాలనకు. మీరు ఓటేసిన నాయకులు మీ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు కలుస్తారా? వాళ్ళ కోసం తిరగాల 36.3%. ఎక్కడుంటారో తెలియదు 24% అని చెప్పేసి. ఇగో ఓట్ల కోసం మేము ఇప్పుడు తిరిగినాక మేము అధికారంలోకి వచ్చినాక మేము గెలిచినాక మేము తిరగమని మీ చుట్టూ మీ దగ్గరికి రామని మీరు భయపడుతుండ్రేమో. లేదు, మీ పక్కకే ఉంటాం, మీ దగ్గరనే వచ్చి కూర్చుంటాం, మేము గట్నే కుర్చీ వేసి కూర్చుంటాం, మీరు ఏ సమస్యలు చెప్తే ఆ సమస్యలు వింటాము, ఆ సమస్యలు 100% పరిష్కారం చేస్తామని ఓట్లు గుద్దుపించుకున్న వాళ్ళందరూ ఇలా ఆడబోయినరో, ఆడున్నారో, జాడలేరు, పత్తలేరు, కనబడతలేరట. ఇక ఈ ముచ్చడి చెప్తా ఉన్నారు. ఇక వాళ్ళ కోసం తిరగాలి, యాడుంటారో తెలియదు, ఇందులో లేరు సందుల్లో లేరు అన్నట్టు వాళ్ళ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అవినీతి నిర్మూలన కోసం మా సంస్థతో కలిసి పనిచేస్తారా? కలిసి పనిచేస్తాం 80% మంది కలిసి పనిచేస్తామని చెప్పిందట. ఇగో ఇవి లెక్కలు. మొత్తం మీద యాంటీ కరప్షన్ సర్వే సంస్థ వివరాలు వెల్లడించింది. ఆ వివరాలన్నీ ఇట్లున్నాయి. లంచం పెరిగిపోయింది, లంచం ఇయ్యండి, పని అయితే లేదట రాష్ట్రంలో.